అన్న పుష్ప 2 రిలీజ్ ఉంది కదా రేపు. సో అంటే ఎలా ఉండబోతుంది అన్న పుష్ప 2 రిలీజ్ అప్పుడు? అంటే ఎలా అంటే నాకు తెలీదు, బట్ అది ఏమంటారు ఫస్ట్ కూడా ఇంతవరకు చూడలేదు. సో దానికి అంత క్రేజ్ ఏంటి కూడా నాకు తెలియదు. బట్ దీని అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు రేపు ఆ మూవీ కోసం. చూడండి తప్పకుండా. అంత ఎగబడి చూడాల్సిన అవసరం అయితే లేదు. మీ వల్లనే చాలా మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా వరకు పబ్లిక్ ఇష్యూ కానీ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా అంబులెన్స్ కాన్ నుంచి ఆగిపోయింది. స్టిల్ చూసాను ఇక్కడ మొన్న 4th 3rd చేశారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ సంథింగ్, నాకు కూడా తెలియదు. అది మోడల్. సో నేను ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నప్పుడు ఒక అంబులెన్స్ ఆగింది. దాని దారి అంటే పోలీసులు కూడా వాళ్ళకి ఎవరికైతే మూవీకి సంబంధించి ఉన్నారు వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, కానీ ఈ దారి వెళ్ళే దారికి కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఇకపోతే కొట్టేసుకుంటున్నా. నాకు అంతగానో ఏం కదా నాకు అర్థం కావాలంటే నేనైతే ఫిలిం చూడను, ఇప్పటి వరకు కూడా ఏ ఫిలిం అంతా చూడను. లైక్ బాగానే ఉంటది అనుకుంటా, చూడండి. కానీ అంత ఎగబడి కొట్టుకోకుండా చూడండి. ఆ టికెట్లు పెంచినా పెంచకపోయినా ఖచ్చితంగా ఆడియన్స్ ఖచ్చితంగా చూస్తారు, ఫ్యాన్స్ అనేది అంతే కదా. సో కొంచెం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పడకుండా చూడండి. అంటే ఈ ఈవెంట్ కి ఇంకా చాలా తక్కువ మంది వచ్చారని అంటున్నారు. అది తక్కువ మంది వచ్చారా ఏమో, అది మాత్రం నాకు తెలియదు అమ్మా, నేను ఇంకా చూడలేదు. బట్ అది చూసిన వరకు అయితే చాలా మంచిగానే వచ్చారు. సో ఒక హీరోని మనం ఇష్టపడడం తప్పులేదు. అదిలో ఇన్స్పైర్ గా మనం ఏమంటారు కదా, లైక్ పేరెంట్స్ నో వాళ్ళనో బ్రదర్స్ నో మనం ఎవరిని కూడా ఇష్టపడం. ఒక హీరో అంటే నేను చూడాలి, ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూడాలి, చేతులు కోసుకుంటారు అంటే అదంటే నాకు ఇది తెలియదు. బట్ నేను చాలా వరకు చెప్తున్నాను వింటున్నాను అన్న. మెగా ఫ్యాన్స్ సపోర్ట్ అంటే ఈ మూవీకి ఉంటుందా అన్న? మేబీ ఎవరి ఇష్టం వాళ్ళు తప్ప. ఇప్పుడు మనం ఒకరు బాగుంది అంటే ఎవరైనా చూస్తారు ఫిలిం. సో అంతే కదా, బాగుందంటే ఎవరైనా చూస్తారు. అది ప్రతి ఒక్కరికి. మనం ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్తాం, హోటల్కి ఫుడ్ బాగుంది అని నేను చెప్తాను, వెళ్ళా ట్రై చేస్తావు కదా ఒకసారైనా. సో ఇది కూడా అంతే, ఫిలిం బాగుంది ఎవరైనా చూస్తారు. తర్వాత మీరే వాళ్ళ ఫ్యాన్స్ రివ్యూ ఇస్తారు కదా. డెఫినెట్లీ మూవీ అయిపోయిన తర్వాత చూసిన తర్వాత బాగుందో డెఫినెట్లీ బాగానే ఉంటుంది. కానీ మరి ఇంతలా చేయడమే నచ్చలేదు అంతే. ఓకే. అంటే రేట్లు కూడా ఫస్ట్ టైం ఇంత పెంచారు, 1000-1500 అట్లా ఉన్న టికెట్. అట్లా పెట్టడం కరెక్టా కదా? నాకు తెలిసింది కరెక్ట్ కాదు. ఎలాగో చూస్తున్నారు కదా ఫ్యాన్స్ అని చెప్పి కొందరు స్టూడెంట్స్ ఉంటారు, మ్యాక్సిమం చూడాలని ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ చూడాలని కొంచెం ఇంకా ఎక్కువైనా బ్లాక్ లో కొనుక్కోవడమే. కానీ మేబీ నాకు తెలియదు, చాలా మంది అంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి ప్రభాస్ మూవీ అయినా. అంతలా ఎందుకమ్మా, ఒక 1 month అయితే ఆ మూవీ ఖచ్చితంగా వస్తుంది. సో స్టోరీ ఎలాగో ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు కదా, అంతలా తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు నా ఒపీనియన్. సో ఎలాగో చూస్తున్నారు కదా చూడాలి పెట్టేస్తారులే అని వాళ్ళ అది డిమాండ్ అయిపోయింది మూవీ. సో అంతే. ఓకే అన్న, మీరు మరి మూవీ చూస్తారా పుష్ప 2 థియేటర్కి వెళ్ళి? థియేటర్కి అయితే చూడను, అది ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరు చెప్తేనే వింటా. అంటే రీసెంట్గా అల్లు అర్జున్ గారు చాలా కాంట్రవర్సీస్లో ఇరుక్కున్నారు. దానివల్ల మెగా ఫ్యాన్స్ కొంతమంది ఈ మూవీని చూడరు అని అంటున్నారు. ఒకవేళ సినిమా బాగుంటే చూసే ఛాన్స్ ఉంటుందా? కాంట్రవర్షియల్ అంటే నేను ఒక రీల్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో, అది నాకు ఎంతవరకు తెలుసో నాకే తెలీదు. బట్ అల్లు అర్జున్ సార్ ఇలా వెళ్తుంటే తన బాడీ గార్డ్ టచ్ అయ్యాడు అనుకుంటా, ఇలా కోపంగా చూడడం. దాన్ని ఇప్పుడు రీసెంట్లీ కూడా ఒక రీల్ చూసాను నేను, ఎవరో కాఫీ తాగుకుంటా వెళ్తున్నాడు ఆఫ్టర్ పుష్ప రీల్. డోంట్ వీడియో తీయకండి, వీడియో తీసి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. యాజ్ వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి తను ఆ పొజిషన్ లో ఉన్నాడు. ఎవరైతే తను అల్లరించుకుంటా చూసుకుంటా ఇస్ మై హీరో అని అనుకుంటున్నారో, తను ఎవరైతే ఫ్యాన్స్ కాబట్టి కదా ఆ పొజిషన్ లో ఉన్నారు. సో ఎవరైనా సెల్ఫీ కోసం అని స్టేజ్ మీద ఇక్కడ కూడా ఎవరో స్టేజ్ ఫోటో కోసం వస్తుంటే కూడా ఒక అబ్బాయిని తోసేయడం జరిగింది. ఫ్యాన్స్ చేయబట్టే కదా తను ఆ పొజిషన్ లో ఉన్నది. సో చూడండి, సో తనకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అరే ఓకే ఇంత అది ఇది. బట్ నేనైతే అంతే చెప్పగలను, మీతో నేను చూడలేదు, అక్కడ వరకే చూసాను, 2 వీడియోస్ చూసాను. అంటే కొద్దిగా యాటిట్యూడ్ గా కనిపించారు అల్లు అర్జున్ గారు. యా అంటే ఇక ఉంటది కదా హీరో కదా, మరి అది ఎవరి వల్ల ఫ్యాన్స్ వల్లనే కదా. థ్యాంక్ యూ. మీరు చెప్పబట్టికే నేను ఇలా మాట్లాడతాను. మీరు నాకు ఒక ఫేమ్ తీసుకురండి, నేను ఎందుకు మాట్లాడతాను చెప్పు. రేపు నేను కూడా ఒక ఫేమ్ లో ఉంటే నేను అనవచ్చు, ఓకే రాకండి దగ్గర రాకండి ఇలా అంటా కదా. సో ఇది కూడా అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఎవరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి, నా ఒపీనియన్ చెప్పాను, నేను ఎవరికి కించపరిచి చెప్పలేదు. థ్యాంక్ యూ.